బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ఒక అమ్మాయి మీద యాసిడ్ పోవాలనుకున్నటువంటి ఒక దరిద్రుడికి వాళ్ళ ఇంట్లో వాడిని కన్నది అమ్మ, వాడిని అన్నాని పిలిచేది చెల్లి అనే ఫేస్ ఎదుటిగా కనిపించే అమ్మాయి ఫేస్లో వాళ్ళ చెల్లె ఫేసో వాళ్ళ తల్లి ఫేసో కనిపించాలని ఎలా చెబుతాం? మీరు ఇప్పుడు చెప్పినారు సుధీర్ చంద్ర గారు, మనం సెల్ చూస్తూ ఉంటాం ఇట్లా ఇట్లా, నీ జీవితం భలే చెప్పినాడు ఆయన. నేను ఇంకోటి చెప్తా, సెల్ ఏమంటుందంటే, నువ్వు ఒక్కసారి తలకాయ ఉంచుకొని నన్ను చూడు, నీ జీవితంలో నిన్ను తలకాయ ఎత్తకుండా చేస్తా. నువ్వు చూడు, తలకాయ ఎత్తకుండా చూడు, నిన్ను తలకాయ సచ్చదాకా నేను తల ఎత్తకుండా చేస్తా అంటది. అదే మీరు ఒక అద్భుతమైన పుస్తకం తెరవండి, అది కూడా తల వంచుకునేది. కానీ పుస్తకము నువ్వు ఒక్క 10 నిమిషాలు తల వంచుకొని చదువు, నిన్ను ఎర్రకోట మీద ఎగురుతున్న జెండాలాగా జీవితం అంతా తల ఎత్తుకునేలా చేస్తాంటది బుక్. దట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బుక్ అండ్ సెల్. మనం దేన్ని ఫాలో అవుతున్నాము, దేన్ని ఫాలో కావాలి. చాలా ఘోరాతిఘోరమైన విషయం ఏంటంటే, ప్రైమరీ స్కూల్కి వచ్చే పిల్లల్లో కూడా ఎక్కువ శాతం మంది చూడరాని దృశ్యాలు చూసి స్కూల్కి వస్తున్నారన్న సర్వే వాళ్ళ మనల్ని భయపెడతాం. తల్లిదండ్రుల నెగ్లిజెన్స్ లేదా ఇక్కడ? రాత్రి 10ంటికి కూడా పిల్లలు సెల్ చూస్తుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారని ఏ తల్లి తండ్రి అయినా పట్టించుకుంటున్నాడా? పోనీ పట్టించుకొని ఎప్పుడైనా చెబితే మనం వింటున్నామా? సెల్ ఫోన్ కొని లేదని తల్లిని నరికేసిన కొడుకుని చూసే వ్యవస్థలో మనం ఉన్నాం. దీనికి ఏం చేయాలి పోలీస్? ఎక్కడ విలువలు క్రమంగా పోతున్నాయి, ఆ విలువలు ఎలా మళ్ళీ మనం తీసుకురావాలి? దీనికి మనం ఏం చేయాలి? ఎన్నో కష్టాలు పడతా ఉన్నాం, ఎన్నో ఒడిదుడుకులు లోనవుతా ఉన్నాం, ప్రతిదానికి మనం నిరాశపడిపోతూ ఉన్నాం. ఒక అమ్మాయి ఒక దేవుడి గుడికి వెళ్ళి ఒక దేవత్వం అన్నంట, అమ్మా నాకు ఇది కావాలా, నాకు అది కావాలన్నది. వెనక్కి తిరిగానే ఆ దేవత, బాలిక, ఎవరు? నేనే బాలిక, నీకేం కావాలి? నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా? అవునమ్మా, నేనే మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడు, ఈ మొత్తం ముగ్గురు మూర్తులు, శివుడు, కృష్ణుడు, విష్ణు, అందరికీ మూలం శక్తి అమ్మ కదా. ఇప్పుడు మా కవితమ్మ గారు చెప్పారు, ద ఉమెన్ ఫోర్స్. మరి అమ్మ, నువ్వు దేవతవు కదా, అందరికి సమానంగా ఉంచవచ్చు కదా. ఒకరికి 90 మార్కులు వస్తాయి, నాకేమో 40 మార్కులు వస్తాయి. అందరికి సమానమైన మార్కులు ఇవ్వచ్చు కదా. ఎందుకు పైకి కిందికి పెడతావు, కిందికి పైకి పెడతావు, ఒకరేమో పైకి ఒక కింద అంటే? అవునా బాలిక, ఎప్పుడన్నా నువ్వు ఈసీజీ రిపోర్ట్ చూసావా అన్నదంట. నేనేమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? మేము కొంచెం కూడా నీకు ప్రైమరీ నాలెడ్జ్ లేదు దేవత. నేను అడిగింది అందరినీ సమానంగా ఉంచాలి కదా. అంటే ఈసీజీ రిపోర్ట్ చూసావా? ఈసీజీ రిపోర్ట్ నాకెందుకు? ఈసీజీ రిపోర్ట్ నాకెందుకు? మొన్న మా తాత చదువుతుంటే చూసా, ఎలా ఉంది రిపోర్టు? నార్మల్. మా తాత సూపర్. మా తాత సుధాలో చెప్తే ఫ్రెండే. మా తాత సూపర్గా ఉన్నాడు. నేను చెప్పేది రిజల్ట్ కాదు, మ్యాప్ ఎలా ఉంది, ఇలా 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 ఉంది. ఓహో, ఒకవేళ అది ఇలా ఇలా కాకుండా ఇట్లా సమానంగా ఉందనుకో, ఏమన్నట్టు ఉంది. ఏమాడుతున్నావు అమ్మ దేవత నువ్వు, కాళికాదేవి, ఇట్లా సమానంగా చచ్చిపోయినట్టు కదా. అప్పుడు ఆ అమ్మనంట, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని చచ్చిన శవాలుగా చూడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీ జీవితంలో ఒడిదుడుకులు ఎత్తెంపులు పెట్టానే పిచ్చి తల్లి అని చెప్పింది. ఒడిదుడుకులు కామన్, సమస్యలు కామన్. ఇవన్నిటినీ మనం ఎదుర్కోవడంలోనే జీవితం యొక్క కిక్ ఉంది. సక్సెస్ ఎక్కడుంది? ఒక్కొక్క ప్రాబ్లంను విడదీయడంలో ఉంది. జీవితం ముడులు వేసిన ఒక దారం లాంటిది. ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ వెళ్ళడం అనేదే లైఫ్.
చక్కగా ఉండాలి గ్రాఫ్ లాగా అంటే అంతకన్నా పెద్ద దరిద్రం ఇంకోటి లేదు. ఒక రాజు పరుపులో పుట్టెను, పరుపులో ఇది పోసెను, పరుపులోనే పెరిగెను, పరుపులోనే పెళ్లి చేసుకున్నాను, పరుపులోనే చచ్చెను. ఎందుక పరుపు దరిద్రం? పరుపు అన్నీ పరుపులోనే జరిగాను. ఎందుకు వాడికి? నీ అరికాళ్లకు ఎండ చురుక్కుమన్నదా లేదా? అది లైఫ్, దట్ ఇది జీవితం, అది జీవితం. నీకు ఆకలి జరిగిందా? నీకు బాధ జరిగిందా? నువ్వు గట్టి గండాలను ఎదుర్కొన్నావా? వాటి నుంచి ఎట్లా బయటపడ్డావు? అది కదా జీవితం.